రాహు అంటేనే ఒక మాయ. రాహు అంటేనే ఒక మాయ. ఈ రాహు దశలో మీకు ఎన్ని కోట్లు వచ్చినప్పటికీ కూడా రాహుదశ అయిపోతుందనగా ఇంకా 2 సంవత్సరాలు అయిపోద్దనగా మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది. ఆ డబ్బు ఏమి ఉండదు. గురుదశలో కొత్త డబ్బు వస్తుంది. రాహుదశ ఎన్నేళ్ళు? 18 ఏళ్ళు. రాహుదశలో మీరు ఏమైతే సంపాదించుకున్నారో ఆ సంపాదన గురుదశ వస్తుందనగానే మీకు కట్ అయిపోతుంది. గురుదశలో కొత్త డబ్బు వస్తుంది అన్నమాట. మాయ ఇచ్చింది మాయనే తీసుకెళ్ళిపోతుంది. ఏంటి, కత్తి పట్టినవాడు కత్తికే బలి అవుతాడు అన్నాడు. మాయ ఇచ్చిన డబ్బు మాయనే తీసుకెళ్ళిపోతుంది, ఉండదు. రాహుదశలో మీకు ఏమైతే సంపాదించుకున్నారో ఆ సంపాదన అనేది తీసుకెళ్ళిపోతుంది. బంగారం గింగారం అన్నీ తీసుకెళ్ళిపోయి ఖాళీ చేసేసి, గురువు అంటే మోక్షకారకుడు, జ్ఞానకారకుడు. ఆ మాయ డబ్బు అంతా వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత బ్లాక్ మనీ కూడబెట్టుకున్నప్పటికీ గురుదశ వచ్చేటప్పటికి మొత్తం నీ చేతిలో ఏమీ ఉండదు. మొత్తం అన్నీ పొయ్యేసి రోడ్డు మీద పడేసిన తర్వాతనే గురువు మీకు ఫలితాన్ని, కొత్త జీవితాన్ని, కొత్త డబ్బుని, కొత్త మనుషుల్ని ప్రవేశపెడతాడు పట. ఆ రాహుదశ జీవితం ఇంకా మాయమైపోయినట్టే. ఇంకా అది పీడకల. అది రాహుదశ అనేది ఒక పీడకల, ఒక మాయ, భ్రమ, ఒక పిశాచి పీడకల. అంటే పిశాచులు వస్తే ఎంత భయం పీడకలనో అట్లనే అది.